మరోసారి ఈడీ ముందుకు వెళ్లొచ్చారు విజయసాయి. ప్రశ్నలు ఎంక్వైరీలు ఏమీ జరగలేదని చెప్పారు విజయసాయి. తన ఫోన్లోని డేటా ట్రాన్స్ఫర్ కోసమే పిలిచారని చెప్పారు విజయసాయి. ఇప్పటివరకు రాజ్ కేశరెడ్డి పేరు తప్ప మరొక పేరు చెప్పలేదన్నారు ఆయన. లిక్కర్ స్కామ్ తో తనకి ఎలాంటి సంబంధము లేదని మరొకసారి క్లారిటీ ఇచ్చానన్నారు. ఎవరు ఎలా టార్గెట్ చేసినా తాను భయపడేదే లేదన్నారు విజయసాయి. ఎగ్జామినేషన్ ఏమీ లేదమ్మా, ఈరోజు క్వశ్చనింగ్ ఏమీ లేదు. సింపుల్గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒకటే ఒక మాట. రాజ్ కేశరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. నేను ఇంకా ఎవరి పేర్లు చెప్పలేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఏం ట్రోల్ చేసుకున్నా నేను భయపడేటటువంటి వ్యక్తిని కాదు. భగవంతుడికి తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఒక్కటే చెప్తా, నేను తప్పు చెయ్యలేదు. లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదు. నేను ఎవరి పేర్లు చెప్పలేదు. దీనికంతా రాజ్ కేశరెడ్డి అనేటటువంటి వ్యక్తి మాత్రమే ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటిది చెప్పగలడు అన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను అటు సిట్ అధికారులకు కానీ ఈడీ అధికారులకు కానీ చెప్పడం జరిగింది.